డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ కమిటీ ప్రెసిడెంట్ సోమవరపు ఆరోగ్యం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచర్ల మండల ఎంపీడీఓ విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొందరివారు కాదు, అందరివారు, ఆయన ఆశయాల్ని సాధించాలని కొనియాడారు. కేవీపీఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు పరదేశి రాజశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, రాజ్యాంగ శిల్పి. ఇతను అంటరానితనాన్ని, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసినారు. ఆయన చేసిన విశేష కృషికి ఇతని పుట్టినరోజును అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటారు. ఆయన ఆశయాల్ని మనమందరం ఐక్యంగా ఉంటూ సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాచర్ల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ జాషువా, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర నాయక్, రాచర్ల విగ్రహ కమిటీ సభ్యులు, అధ్యక్షులు, సోమవరపు ఆరోగ్యం ఉపాధ్యక్షులు భాస్కర్, చిట్టెం ప్రభాకర్, చిట్టెం పోలయ్య, చిట్టెం పుల్లయ్య, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు చిట్టెం ఆరోగ్యం గుర్రం దానియాలు, శ్రీను, మాజీ సైనికులు సంఘం జిల్లా అధ్యక్షులు అంకన్న మరియు ప్రజలు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసినటువంటి ఎంపీఓ మేడం గారికి, ప్రజా సంఘాల నాయకులకి, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశులకి, పత్రికా విలేకరులకి మరియు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మనం అందరం ఇక్కడ విచ్చేసి ఉన్నాం. ఈ సందర్భంలో ఆయన గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకనంటే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్థికవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, న్యాయవాది, రాజ్యాంగ శిల్పి, ఆయన మేధావి. ఈ సందర్భంలో ఆయన గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా రాచర్ల బస్టాండ్ సెంటర్లో ఉన్న విగ్రహం దగ్గర మనము ఆయన యొక్క జన్మదినము ఘనంగా జరుపుకున్నందుకు ఈరోజు చేసిన మేడం గారు, ఎంపీడీఓ గారు, యాసవ గారికి, మిగతా దళిత నాయకులకు, దళితులకు అందరికీ శుభాకాంక్షలు. కాకపోతే మన ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు కూడా ఆయన చేసిన దళితుల కోసం చేసిన త్యాగాలను, ఆయన యొక్క ఫలితం మూలంగానే మనం ఈరోజు కొంచెము ఒక రకంగా బతుకుతున్నామంటే ఆయన పెట్టిన రిజర్వేషన్ యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క మూల కారణాలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ మేడం గారికి ఒక నిమిషం మాట్లాడుతుంది. రిజర్వేషన్ కల్పించి సామాజిక న్యాయాన్ని కృషి చేశారు. మన స్వతంత్ర భారతదేశం ఆయనకు భారతరత్న 100 సంవత్సరాలు